హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను విశాఖపట్నంలో ఇందిరాగాంధీ జువలాజికల్ పార్క్ని చూపించబోతున్నానండి. సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఈ జూ టైమింగ్స్ వచ్చేసి 9 AM to 5 PM అండి. ఓన్లీ ట్యూస్డే నుండి సండే వరకు మాత్రమే ఉండిద్ది. మండే అయితే క్లోజ్ అండి, హాలిడే. ఎంట్రీ టికెట్ వచ్చేసరికి 30 నుంచి 750 వరకు ఉండిద్ది. గేట్ ఎంట్రన్స్ ఫీజు అయితే అడల్ట్కి 70 రూపీస్, చిల్డ్రన్ అయితే 3 years నుంచి 12 years వరకు 30 రూపీస్. సైకిల్ ఎంట్రీ టికెట్ అయితే 100 రూపీస్. బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్ అయితే 70 రూపీస్ పర్ అడల్ట్, 50 రూపీస్ పర్ చైల్డ్, 90 నిమిషాల వరకు అప్ టు 90 minutes. 4-wheeler లేదా బస్ అయితే 750 రూపీస్ పర్ ఈచ్. వీడియో క్యామ్కి 200 రూపీస్. కెమెరా లేదంటే ఐపాడ్ లేదంటే ట్యాబ్కి 50 రూపీస్ అన్నారు. నేనైతే ఫోన్లోనే వీడియో రికార్డ్ చేశానండి. ఇది ఇండియాలోనే 3rd largest జూ అండి. దీనికి 2 ఎంట్రన్సెస్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి రైల్వే స్టేషన్ ద్వారా అయితే అల్లీపురం మెయిన్ రోడ్ నుండి ద్వారకా నగర్ మీదుగా వైజాగ్ శ్రీకాకుళం హైవే ఎక్కితే అక్కడ నుండి 10 kilometers అండి. ఇది మద్దిళ్ళపాలెం, MVP జంక్షన్, వెంకోజుపాలెం మీదుగా వెళ్ళిద్దండి. ఇంకో వే వచ్చేసరికి సేమ్ అల్లీపురం మెయిన్ రోడ్ నుండి అంబేద్కర్ జంక్షన్ ద్వారా వాల్తేర్ మెయిన్ రోడ్ నుండి పెద్ద వాల్తేర్ జంక్షన్ దగ్గరికి వచ్చి అక్కడ నుండి డాక్టర్ ఎన్టీఆర్ బీచ్ రోడ్ మీదుగా వెళ్ళాలండి. ఇలా వచ్చేసి 11 kilometers అండి. సో ఈ వే గుండా వెళ్తే కరెక్ట్గా వైనా బీచ్ వ్యూ పాయింట్ అనే ప్లేస్ ఉండిద్దండి. కరెక్ట్గా దాని ముందు మనకి కనిపిస్తుందండి. త్రూ బస్ స్టాండ్ ద్వారా అయితే హైవే మీదుగా వెళ్తే 8 kilometers అండి, లేదంటే బీచ్ రోడ్ మీదుగా వెళ్తే 8.3 kilometers. సేమ్ అదే రోడ్ అండి. నేనైతే సెకండ్ టైం అండి వైజాగ్ రావటం. ఫస్ట్ టైం ఆల్రెడీ ఒకసారి 2019లో నా ఫ్రెండ్తో పాటు వెళ్ళానండి. బట్ అప్పుడు ఎక్కువ ప్లేసెస్ నేనైతే ఏమీ చూడలేదు. ఓన్లీ ఆంధ్ర యూనివర్సిటీ బీచ్ రోడ్డు, రామకృష్ణ బీచ్ అంతవరకే చూశానండి. బట్ ఇప్పుడు మా కుటుంబ సభ్యులతో నేనైతే వచ్చానండి, ఫ్యామిలీ మెంబర్స్తో. మొత్తం 3 కుటుంబాలు అయితే మేము కలిసి వచ్చామండి త్రూ ట్రైన్ విజయవాడ నుంచి వైజాగ్ వరకు. అయితే ఇప్పుడైతే కొన్ని ప్లేసెస్ చాలా వరకు చూశాను. నేనైతే చెప్తున్నాను, ఇప్పుడు దాకా చూసిన ప్లేసెస్ అన్నిట్లో కల్లా వైజాగ్ చాలా చాలా బాగుండిద్దండి. మీరు కూడా ఒకసారి వెళ్ళడానికి ట్రై చేయండి. వైజాగ్ చాలా చాలా బాగా నచ్చిందండి. నేనైతే ఫస్ట్ జూ పార్క్ వెళ్ళండి, దాని నుంచి ఋషికొండ బీచ్, తెన్నేటి పార్క్, కుర్సురా సబ్మెరైన్, ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం, ఆర్కే బీచ్ వెళ్ళానండి. నైట్ టైం అయితే అసలు ఆర్కే బీచ్ రోడ్ అయితే ఎక్సలెంట్గా ఉండిద్దండి. ఫ్రెండ్స్, ఈ ఛానల్లో ఆల్రెడీ విజయవాడ వెస్ట్ బైపాస్, విజయవాడ నగరవనం గురించి కూడా చేశానండి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వాచ్ చేయండి. ఇప్పుడు దాకా ఒకవేళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దీనికి 3 వైపులా ఈస్టర్న్ ఘాట్స్ లేదా తూర్పు కనుమలు అనుకుంటారంటారండి, అవి ఉన్నాయి. కంబాలకొండ ఫారెస్ట్ రిజర్వ్ ప్రాంతంలో ఉందండి ఇది. దీని ఏరియా వచ్చేసి 625 acres ఏరియాలో ఉంది. నడిచి వెళ్ళాలంటే చాలా చాలా కష్టం అండి. ఆల్రెడీ ఒకసారి లోపలికి ఎంటర్ అయిన తర్వాత చాలా చిన్నగా ఫస్ట్ అయితే అనిపించింది నాకు, కానీ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసింది అసలు ఎంత పెద్దగా ఉందనేది. మేము హైవే మీద నుంచి ఎంటర్ అయ్యాము. లోపలికి వెళ్ళి అటు బీచ్ రోడ్డు, ఇందాక చెప్పాను కదండి వైనా వ్యూ పాయింట్, అటువైపు మేము ఎగ్జిట్ అయ్యి బయటకు వచ్చామండి. ఏపీ మొత్తంలో ఇది లార్జెస్ట్ జూ అండి. మొత్తం దీంట్లో 80 వైల్డ్ లైఫ్ స్పీసీస్ ఉన్నాయి. ఇది 1977 May 19th ఓపెన్ చేశారండి. ఈ జూలో ఒక మినీ ట్రైన్ కూడా ఉంది, మొత్తం పార్క్ మొత్తాన్ని చూపించడానికి. దీంట్లో ఎడ్యుకేషన్ సెంటర్ కూడా ఉందండి, బయోస్కోప్ అని కూడా అంటారు. ఇది వచ్చేసి వైల్డ్ లైఫ్ని ఎలా కాపాడుకోవాలి అనే దానిపై అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటారనమాట. దీంట్లో ఆడిటోరియము, ఇంటర్ప్రిటేషన్ సెంటరు, లైబ్రరీ కూడా ఉన్నాయండి. డ్రింకింగ్ వాటరు, బెంచెస్, ఎకో ఫ్రెండ్లీ వెహికల్స్ కూడా ఉన్నాయండి. 200 రూపీస్ పర్ పర్సన్. ఫుడ్ కూడా కావాలంటే మనం లోపలే కొనుక్కోవచ్చు. మనం యానిమల్స్ని కూడా అడాప్ట్ చేసుకోవచ్చు అండి, మనం డొనేట్ చేయొచ్చు. 1 day నుంచి స్టార్ట్ అయ్యిద్ది. ఎలిఫెంట్ అయితే
1200 రూపీస్, రైనోసరస్ అయితే 820 రూపీస్, హిప్పోపోటమస్ అయితే 600 రూపీస్, లైన్ అయితే 600 రూపీస్, టైగర్ అయితే 600 రూపీస్, లెపర్డ్ అయితే 400 రూపీస్, స్లాత్ బీర్ అయితే 300 రూపీస్, చింపాంజీ వచ్చేసి 210 రూపీస్, గార్ వచ్చేసరికి 200 రూపీస్, వల్ఫ్ వచ్చేసి 300 రూపీస్, వైల్డ్ డాగ్ వచ్చేసి 300 రూపీస్, స్పాటెడ్ డీర్ వచ్చేసి 100 రూపీస్, రింగ్ టైల్డ్ లేమర్ వచ్చేసరికి 100 రూపీస్, టార్టైస్ 150 రూపీస్, గారియల్ వచ్చేసరికి 150 రూపీస్, స్వాన్ వచ్చేసి 100 రూపీస్, క్రేను, ఆస్ట్రిచ్, స్నేక్స్ వచ్చేసరికి 100 రూపీస్, మకావ్స్ వచ్చేసరికి 100 రూపీస్, లవ్ బర్డ్స్ 100 రూపీస్, ప్యారెట్ 100 రూపీస్. సో ఇట్లా కావాలంటే వన్ డే మనం డొనేట్ చేయొచ్చండి మనీ. ఫ్రెండ్స్, వైజాగ్లో ఇంకా ఏ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంటాయో కింద కామెంట్లో పెట్టండి. నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, ఋషికొండ బీచ్, తెన్నేటి పార్కు, కుర్సురా సబ్మెరైన్, ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియము, ఆర్కే బీచ్, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తానండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను బాగా గమనించానండి, వైజాగ్ మొత్తం కూడా అన్ని కొండలే అండి. మొత్తం హోటల్స్, రెస్టారెంట్స్, హౌసెస్, ఐటీ సెక్టారు, ఇంకా మొదలగు గవర్నమెంట్ సెక్టార్ మొత్తం కూడా అన్ని కొండల మీద ఉన్నాయండి. చాలా చాలా ఎక్సలెంట్ ఉందండి వైజాగ్. మేము మొత్తం 11 మెంబర్స్ వెళ్ళామండి, మొత్తం 3 ఫ్యామిలీస్. ఇందాక నేను ఆల్రెడీ కొన్ని ప్లేసెస్ చెప్పాను కదా, వాటితో పాటు బొర్రా కేవ్స్ కూడా, అనంతగిరి హిల్స్, వీటన్నిటికీ వెళ్ళామండి. 3 డేస్ ఉన్నాము. సో 3 డేస్ వచ్చేసరికి పర్ ఫ్యామిలీకి 10,000 పడిందండి.